రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వసృష్టికర్తయైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే శక్తిగల దేవుడవు, వాగ్దానములిచ్చి నెరవేర్చే సామర్థ్యం కలిగిన దేవుడవు. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటెన్నిటికీ కాపాడే శక్తి కలిగిన మా యేసయ్యా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినము వరకు కూడా మమ్మను సజీవులనుగా కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చినారు దేవా. ప్రతి చింతను, భారాన్ని మీరు భరించినారు దేవా. కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు తండ్రి. మా ప్రయాణాలలో తోడుగా ఉన్నారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము ఎక్కడైతే మీకు అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మను దుఃఖపెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ, మీ యందు భయం భక్తి కలిగి జీవిస్తూ, మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి అక్కరల కొరకు, సమస్యల కొరకు, శ్రమల కొరకు, బాధల కొరకు, కష్టాల కొరకు మొరపెడుతున్నారో, ఎందరైతే మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, ఎందరైతే మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని మీరు కనికరించండి దేవా. మీ పరలోకపు సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఉద్యోగం కోల్పోయామని, చేయడానికి పనులు దొరకడం లేదని, కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఎందు నిమిత్తం ఉద్యోగాన్ని కోల్పోయారో దయచేసి వారికి మరలా శ్రేష్టమైన జాబును అనుగ్రహించి బిడ్డలలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఆరోగ్యం పాడైందని, నయం కాని వ్యాధితో బాధపడుతున్నామని, ఎంతో కాలం నుండి పడకపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నామని, స్వస్థత లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి, బిడ్డల్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ పరిస్థితులు బాగోలేక, అనుకున్నవి జరగక, కోరుకున్నవి నెరవేరక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరు గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల సమస్యలను బట్టి కృంగిపోతున్న ప్రియులందరినీ కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డల ఎడల జాలి చూపించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల అక్కరలు, కొరతలు తీర్చండి. ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుంచి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మును విడువని దేవుడో తండ్రి, మమ్మును అధికంగా ఆశీర్వదించే దేవుడో మీరు దేవా. అయ్యా, మా నివాస స్థలమును వర్ధిల్ల చేసే దేవుడవు. మాకు తోడయుండి మాతో ఉంటూ మా సమస్యలను, మా బాధలను తీర్చే శక్తి గల దేవా. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన్ని
సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల బాధలను బట్టి భయపడుతున్నారో, ఎందరైతే దిగులు చెందుతున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా. భయాలను దూరపరచండి దేవా. దిగులు నిరుత్సాహాల నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా. నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నిందించబడుచున్న వారిని, అవమానాల పాలవుతున్న బిడ్డలను మీరు ఈ సమయాన ఓదార్చండి దేవా. వారిని మీరు గణపరచండి దేవా. వారి దుఃఖమును తొలగించండి. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలను ఐశ్వర్యవంతులను చెయ్యాలని ఐశ్వర్యవంతుడైన మీరు దరిద్రుడైనారు. మమ్మల్ని ఆరోగ్యవంతులనుగా చెయ్యాలని మీరు వ్యాధిని అనుభవించినారు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి అక్కర కొరత మీరు తీర్చండి దేవా. మా చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. మేము చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే తోడుగా ఉండి అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా చేతి కష్టాన్ని అంతలంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు బిడ్డలు వారి ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూలు, పరీక్షల కొరకు, వివాహ సంబంధాల కొరకు, ఇలా రకరకాల పనుల కొరకు మనుషులను నమ్మి ఎంతో మోసపోతున్నారు దేవా. ఈనాడు మేము మనుషులను నమ్మినంతగా మిమ్మల్ని నమ్మలేకపోతున్నాము దేవా. మీ అందు విశ్వాసం ఉంచలేకపోతున్నాము తండ్రి. అపనమ్మకస్తులంగా, సందేహించే వారిమిగా ఉంటున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. మీ అందు నమ్మకముంచే హృదయాన్ని, విశ్వాసించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొద్ద నుండి అద్భుతాలను పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా భారాలను, మా చింతలను మీపైనే వేసేలాగున మీరే మాకు అట్టి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎన్నో రకాల భారాలను, ఎన్నో రకాల చింతలను మేము భరిస్తూ కృంగిపోతున్నాము, పడిపోయిన స్థితిలో ఉంటున్నాము. అయ్యా, మా చింతలన్నీ తీర్చే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే వారిమిగా మమ్మల్ని మీరు మార్చండి దేవా. ప్రతి పరిస్థితిలో మేము మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా సహాయం చెయ్యండి. శత్రువులు మాపై దండెత్తినా, పగవారు మాకు హాని కలిగించినా, మనుషులు మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని మాకివ్వండి దేవా. పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి విజయాన్ని పొందుకునే జయ జీవితాన్ని, ప్రార్థన బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కన్నీటిని మీరు చూడండి దేవా. భారంతో మొరపెడుతుండగా ప్రతి బిడ్డ ప్రార్థనలు మీరు అంగీకరించండి దేవా. బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా. వారి సమస్యలను, శ్రమలను, కష్టాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీదరికంలో పేదవారిగా, దీన దరిద్రులుగా, ఏమీ లేని స్థితిలో, అన్నగారిన పరిస్థితుల మధ్య ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారిని గొప్ప జనాంగంగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, మీ మెండైన దీవెనల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని కూడా మీరే ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. నీ బిడ్డలు ఉద్దేశించినది ఏదీ కూడా నిష్ఫలము కాకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల సమస్త క్రియలను చేయగల దేవుడవని మేము నమ్ముచున్నాము దేవా. దయచేసి సహాయం చెయ్యండి. అలాగే ఈ రాత్రికాల సమయంలో తల్లిని, తండ్రిని కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారులు, కుమార్తెలను కోల్పోయిన తల్లిదండ్రులను మీరు కనికరించండి. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, ఆరోగ్యాన్ని, ఆస్తులను కోల్పోయిన బిడ్డలను, ఇలా రకరకాలుగా నష్టపోయి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి క్షేమస్థితిని మరలా వారికి
దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదట కలిగి ఉన్న దానికంటే రెండంతలు అధికముగా మీరే వారికి అనుగ్రహించండి. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా రెట్టింపు ఆశీర్వాదములను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఎవరికి ఎలాంటి హాని కలుగుద్దో అని బిడ్డలు భయపడుతుండగా అట్టి భయాల నుండి దూరపరచండి దేవా. అకాల మరణాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. మా స్వంత వారే మమ్మల్ని విడిచి ఒంటరిని చేసినా దేవా, ఈ సమయాన మీకు మొరుపెడుతున్నాము దేవా. మా స్వంత వారే మమ్మల్ని విడిచి ఒంటరిని చేసినా, మమ్మను కాదన్నా, మమ్మను పట్టించుకోకపోయినా మీరు మాత్రం మమ్మలను చేరదీసి కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మా భారమును భరించుచున్న దేవుడవు తండ్రి. మా అక్కరలు తీరుస్తూ మమ్మను పోషిస్తూ మమ్మను సంరక్షించుచున్న దేవునిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను వర్ధిల్ల చేసే దేవుడవు తండ్రి. మా పక్షమున న్యాయం చేసే దేవుడవు తండ్రి. మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత, అనురాగాన్ని దయచేయండి ప్రవ్వా. కుటుంబంలో నెమ్మది, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి దేవా. వారి పరిచర్యను అభివృద్ధి పరచండి దేవా. అత్యధికంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి భయాన్ని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చిన్న బిడ్డలైన వారందరినీ మీ చేతులుంచి దీవించండి దేవా. వారి భవిష్యత్తును మీరు వెలిగించండి దేవా. ఎంతో మంది బిడ్డలు పరిచారకులుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్థికులుగా, న్యాయకర్తలుగా, దేశాన్ని పాలించే అధికారులుగా, గొప్ప జాబులు చేసేవారిగా మీరే వారందరినీ పేరు పేరున ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పాపంలో, లోకంలో, వ్యర్థమైన కార్యాలలో పాలు పొందుచు చెడు అలవాట్లకు, చెడు కార్యాలకు బానిసలుగా బ్రతుకుతూ విడుదల లేక జీవిస్తున్న ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. మీకు వ్యతిరేకంగా జీవిస్తూ తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటూ దేవుని మాటకు లోబడని ప్రజలను మీరు మార్చండి దేవా. అట్టి వారిని మీరు రక్షించండి దేవా. పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును సేవించే మేమంతా నిజమైన క్రైస్తవులంగా, తోటి వారికి మాదిరికరంగా జీవించుటకు సహాయం చెయ్యండి. మాటలోనూ, ప్రవర్తనలోనూ, క్రియలలోనూ మిమ్మును కనపరిచే వారిమిగా మమ్మును మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లోకంలో, పాపంలో కలిసిపోకుండా, మీకు దుఃఖకరంగా జీవించకుండా మీరే వారి మనసులను మార్చండి దేవా. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. దేవా, ఈనాడు మేము శ్రమలలో, సమస్యలలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. సమస్య ఎంత పెద్దదైనా, ఎవరూ తీర్చలేనిదైనా, ఆ సమస్య కంటే గొప్పవాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ యందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి జవాబు పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టంలో, మా సమస్యల్లో ఎలా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు నడవాలో, ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి దేవా. మంచి ఆలోచనలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ప్రతి ఇబ్బంది, కొరతల నుండి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, పరీక్షలో క్వాలిఫై అవ్వక, రకరకాల సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి మంచి మార్కులు సాధించక, అనుకున్న పర్సంటేజ్ రాక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. చక్కగా చదివి మరలా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పడిపోయిన స్థితిలో, లేవలేని పరిస్థితుల్లో అట్టడుగు స్థాయికి చేరుకొని కృంగిపోయిన బిడ్డలందరినీ కూడా మీరే మరలా తిరిగి లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ
చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా ఊహకు మా ఆలోచనలకు మించిన అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించే శక్తిగల దేవుడవు మీరే అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.